చంద్రబాబు నాయుడు శిష్యుడు కాదు కానీ చంద్రబాబు నాయుడు స్నేహితుడితో ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తా అంటాడు. మళ్ళీ పైగా సిగ్గుచేట ఏంటంటే ఈయనేమో కూర్చొని బోకేది, ఈయనేమో కూర్చొని బోకేస్తే ఈయన నిలబడి బోకే తీసుకుంటాడు. ఏది ఎక్కడ నీ ఆత్మగౌరవం, ఎక్కడ నీ సీఎం గిరితనం, ఎక్కడ నీ స్థాయి? ఎందుకు 10 సార్లు పోతాను ఆయన ఆఫీస్కి, ఎందుకు 10 సార్లు ఇస్తాను ఇంటర్వ్యూ? ఏం పొడిచినావు ఈ 5 నెలల్లో, ఏం పొడిచినావు అని ఊరికే ఇంటర్వ్యూలు ఇస్తాను? సరిగ్గా నా ఆసుంటి జర్నలిస్ట్ ఎవడని ఒక్కడు దాక్తే సుక్కలు సుక్కలు కనబడతాయి ఇక నీకు అడిగే ప్రశ్నలకు. ఏం చేసినావు చెప్పు జరా? 5 నెలల్లో నీ మార్క్ ఏమన్నా కనబడ్డదా ముఖ్యమంత్రిగా? 6 గ్యారంటీలు అన్నావు కదా, 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. ఆ 13 హామీలు పోను ఇంకా 483 హామీలు ఇంకా అట్లనే ఉన్నాయి. 383 హామీలు అట్లనే ఉన్నాయి. అవి ఇవి ఏమన్నా ఇచ్చినావా? ఇక గిట్లా నవ్వుకుంటా ఇది ఇంటర్వ్యూనా ఇది ఇంటర్వ్యూనా? మీరు ఛాయ్ తాగుకుంటా కబుర్లు చెప్పుకుంటా ఈయన నవ్వేవారికి ఈయనకు నవ్వుతుంది, ఈయన నవ్వేవారికి ఈయనకు నవ్వుతుంది. ఇక మన అందరికీ ఏడుపు రావాలి. ఇది ఇంటర్వ్యూ అని మేము నమ్మాలి. అడ్డమైన ఇంటర్వ్యూలు మీరు. ఇది ఒక్కటే రాసుకొస్తారు ఇప్పుడు, ఎందుకంటే ఓట్లు రాలాలి. ఇక రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతలేరు, కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతలేరు, సోనియా గాంధీని ఎవరు నమ్ముతలేరు, రాహుల్ గాంధీ చెప్పే ముచ్చట్లు ఎవరు నమ్ముతలేరు. కాబట్టి దేశ భద్రతకే ముప్పు తెచ్చారు. ఇప్పుడు అమ్మ మోడీ కథం కావాలి, ఇప్పుడు రాహుల్ గాంధీ రావాలి. మాకు దేశం గురించి దాకా మేము ఆలోచిస్తలేము, రాష్ట్రం బాగుంటే చాలు. మాకు రాష్ట్రం వరకే ఆలోచిస్తాం. మేము చిన్న చిన్న ఆశలకు సంతోషపడతాం. దేశానికి ఇప్పుడు ఏం ఆగం కాదు. ఉరికచ్చేవాడు దాడులు చేసేటోళ్ళు లేడు. ఆగం అయ్యేది రాష్ట్రం. మాకు దేశం ఏం ఆగమైతే లేదు, రాష్ట్రమే ఆగమవుతాను. ముందు మా రాష్ట్ర ప్రజలు చచ్చిపోతాను. మా యువకుడు ఒకడు నీళ్లు లేడని నీళ్లు లేక కొట్టిపాడేసిండు మావని. రైతు చచ్చిపోయిండు, ఓ నేత నా ఆవేదన పడతాడు. ఇది కావాలి మాకు. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం ధ్వంసం. ఫోన్ ట్యాపింగ్ కేసులాట సమాచారం ధ్వంసం చేసింలాట. అంటే కేసు ఏం కాదు, ఇక అయిపోయింది. కేసు నిర్వీర్యం అయినట్టే. కాకపోతే ఓట్ల కోసం ఈ కేసును వాడుకుంటాను. ఉగ్రవాదులు మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లేదు. దీనిపై విచారణ చేయవలసిన కేంద్ర హోంశాఖ కూడా పట్టించుకోలేదు. రిటైర్డ్ అధికారులను కేసీఆర్ నియమించారు. సంబంధం లేదంటే కుదరదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం శూన్యం, ఆ పార్టీకి సీట్లు రావు. ఇక్కడనే ఇట్లా అంటాడా? కేసీఆర్ అమ్ముడు పోవడంతోనే రాష్ట్రానికి ఏం రాలేదు. ఎందుకు మరి? అమ్ముడే బాయ్, ఏ ప్రభావం లేకపోయా. మరి కేసీఆర్ పేరు ఎందుకు ఇక్కడ? కేసీఆర్ పేరు ఎందుకు తీసుకున్నది దొరా? జర చెప్పు దొరా, నువ్వు ఎందుకు కేసీఆర్ అంటే భయపడతాను? ఇట్లా బీఆర్ఎస్ బీజేపీ ముసుగు తొలిగిపోయింది. ఎందుకు మాట్లాడతాను బీఆర్ఎస్ గురించి? బీజేపీ గురించే మాట్లాడరు. ఇది ఇట్లా. ఇక్కడనేమో మళ్ళా బీఆర్ఎస్ ప్రభావం శూన్యం ఉంటే ఎందుకు మాట్లాడతాను? కేసీఆర్ ఎందుకు తిడతాను? కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీదకి వచ్చి వాళ్తే కాల్చిపడేస్తామని ఎందుకు అంటాను? శూన్యమే అయినప్పుడు మళ్ళీ కుట్రలు చేస్తాను కేసీఆర్ ప్రభుత్వం పడగొట్టాలని ఎందుకు అంటాను? కేసీఆర్ టికెట్లు ఇచ్చిన తర్వాత 6 అభ్యర్థులు నన్ను కలిశారు. పిలుచుకో, ఎవడద్దా అంటాడు? పిలుచుకొని గెలిపి చూద్దాం. ఇప్పుడు 17 స్థానాలు కదా, హైదరాబాద్ మినహా ఇస్తే 16 స్థానాలు కదా. 16 స్థానాలల్లా నీ ఇమేజ్ తోటి ఎన్ని సీట్లు గెలవబోతారో చూద్దాం. గెలిచినాక మాట్లాడదాం. అది నీ ఇమేజా కాంగ్రెస్ ఇమేజా కూడా తెలుస్తుంది. కేసీఆర్ 10 ఏళ్లలో సాధించని వాటిని నేను 100 రోజుల పాలన సాధించిన. నిజం. ఏం సాధించినావు అంటే కరెంట్ ఎట్లా తీసేయాలో సాధించినావు, కరెంటు ఎట్లా కట్ చేయాలో సాధించినావు, నీళ్ళు ఎట్లా బంద్ చేయాలో సాధించినావు. అదేవిధంగా రైతులు ఎట్లా ఆత్మహత్యలు చేసుకోవాలో చూపించినావు. నేతన్నలు ఎట్లా ఆత్మహత్యలు చేసుకోవాలో చూపించినావు. అదేవిధంగా డ్రైవర్ అన్నలను ఎట్లా ఏడిపియాలో చూపించినావు. ఇవన్నీ నువ్వు సాధించిన ఘనతలు. 5 నెలల్లో నువ్వు సాధించిన ఘనతలు ఇవి. కేసీఆర్ 9.5 సంవత్సరాలు సాధించిన నాట 5 నెలల్లో సాధించిన నాట. ఎవరన్నా చెప్తే కేసీఆర్కు నీకు పోలిక రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్కు నీకు ఏ విధంగా పోలిక పెట్టుకొని నువ్వు మాట్లాడతావు చెప్పు? ఇంత పెద్ద మాట మాట్లాడడానికి నీకు ఎట్లా నోరొచ్చింది? అసలు నీకు ఎట్లా మాట్లాడబుద్ధి అయింది? కేసీఆర్ 10 ఏళ్లలో సాధించని వాటిని నేను 100 రోజుల పాలనలో సాధించా. అదే ఏం సాధించినావు చెప్పు?
ఆయన సాధించిన అన్ని ఊడబిక్కుంటూ వస్తున్నావు. నువ్వేం సాధించినావు? సాధించినాగానే అయిపోదు, ఏం సాధించినో చెప్పాలి. ఒకటి ఉంటుంది కదా దానికి లెక్క. రాజకీయ పోస్టు పెడితే కేంద్రం శాఖ ఫిర్యాదు చేయడం ఏంది? రాజకీయ పోస్టు పెడితే రాజకీయ పోస్ట్ ఎట్లా అవుతుంది? అది నువ్వు మార్ఫింగ్ చేస్తే రాజకీయ పోస్ట్ ఎట్లా అవుతుంది? అది ఈ తెలంగాణ సార్వభౌమాధికారంపై దాడి కేసీఆర్ మాట్లాడరేం? అస్సలు కాదు. నువ్వు నీ గాంధీ భవన్లో ఫేక్ వీడియోలు తయారు చేస్తే తెలంగాణకి ఏం సంబంధం? ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ఏదన్నా ఓ మనిషి చచ్చిపోతాడు, కేసీఆర్ ఇంట్లో సమస్య అవుతుంది, కానీ తెలంగాణకు మొత్తం ఎట్లా సమస్య అవుతుంది? అది కేసీఆర్ ఇంట్లో శూద్ర పూజలు చేస్తాడు, యువకుని చంపేసిండని ఆ మాధ్యాలు ఒలిపెట్టిండు కదా వీరు. మరి ఏది గా కేసు పట్టుకోపోయినావు? మరి కేసు పట్టుకోపోయినావు? ఈసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవట్లేదు అంటే గ్యారంటీ లేదు. ఈయనకే గ్యారంటీ లేదు. ఇది ఇట్లున్నది.